ఇక ఎక్కడైనా ఈడీ రైడ్లు జరుగుతున్నాయంటే అక్కడ ఎన్డీఏతర పార్టీ అధికారంలో ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈడీ దాడులు జరుగుతున్నాయంటే అవి ఖచ్చితంగా విపక్ష నాయకులకు చెందిన వారే అయ్యుంటారనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న పొంగులేటి తర్వాత టార్గెట్ ఎవరు? ఇదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న డిస్కషన్. ఇక ఇటీవలే దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కానీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య తక్కువ. ఇక దీంతో తాము అధికారంలో లేని రాష్ట్రాలపైన పట్టు సాధించే పనిలో భాగంగా ఈడీని, సిబిఐని బీజేపీ ప్రయోగిస్తోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా పాగా వేసేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యుల నివాసాలు, ఆఫీసులపైన ఈడీ సోదాలైతే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి పొంగులేటినైతే టచ్ చేయడం ద్వారా బీజేపీ ఫోకస్ పెట్టిందనే మెసేజ్ అయితే పాస్ చేశారు. ఇక తనపైన కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని రూమర్లు మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక అదే నిజమైతే తెలంగాణలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నదే ప్రశ్నగా మారింది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే నానుడి బీజేపీ బాగా వంట పట్టించుకుంది. అందులో భాగంగానే టార్గెట్ చేసిన స్టేట్స్ లో టాప్ లీడర్స్ ని, వారి కుటుంబ సభ్యులపైననే విల్లెక్కు పెడుతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక కొరకరాని కొయ్యగా మారిన ఆప్ ని టార్గెట్ చేయగానే మొదట కటకటాల్లోకి నెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత అయిన మనీష్ సిసోడియానే. ఇక ఆ తర్వాత సీఎం కేజ్రీవాల్ ను కేసులో అరెస్టు చేసేదాకా ఆపకుండా ప్రచారాలు, ప్రయత్నాలు కూడా కొనసాగాయి.
ఇక సౌత్ ఇండియాలో బీజేపీకి అనుకున్నంత పట్టు లేకపోవడంతో కర్ణాటకను టార్గెట్ గా చేసుకున్నారని, అందులో భాగంగానే మొదట డీకే శివకుమార్ ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టి ఇప్పుడు ముడా కేసులో సీఎం సిద్ధరామయ్య పైన విచారణను ప్రారంభించారు. అయితే ఆ విచారణకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపడంతో అక్కడ కూడా బీజేపీ మరోసారి ఫోకస్ చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ వంతా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇక ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో దక్షిణాదిలో పాక వేయాలంటే కర్ణాటక తర్వాత కమలం పార్టీకి అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణనే. ఇక దీంతో గత 2 ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంది. ఇక 2023 ఎన్నికల్లో ఎవరు ఊహించనన్ని సీట్లు సంపాదించినా బీజేపీ టార్గెట్ మాత్రం మిస్ అయింది. ఇక అధికారంలోకి రాలేకపోయినా, ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ సన్నద్ధం అనే మెసేజ్ ఇచ్చింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి విఫలమవ్వటంతో వచ్చే ఎన్నికల సమయానికి అధికారంలోకి వచ్చే అవకాశాలని మెరుగుపరుచుకునే పనిలో పడిందని నాయకులు అనుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ బలహీనపడిందనే భావనను కూడా అటు ప్రజల్లోనూ నాయకుల్లోనూ తీసుకువెళ్తూనే కాంగ్రెస్ నాయకులను కూడా టార్గెట్ చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పొంగులేటితో ప్రారంభించి నెక్స్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైన నేపథ్యంలో రేవంత్ ని ఇరుకున పెట్టేంత పెద్ద ప్రాజెక్ట్ కానీ, ప్రోగ్రాం కానీ స్టార్ట్ అవ్వలేదు. దీనికి తోడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డికి ప్రత్యక్షంగా సంబంధాలు లేవు. ఇక ఉన్న రియల్ ఎస్టేట్ కూడా అధికారాన్ని చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వటం లేదు. ఇక దీంతో రేవంత్ రెడ్డి సేఫ్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెతలాగా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తే రేవంత్ తప్పించుకోగలరా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఎక్కడైనా ఈడీ రైడ్లు జరుగుతున్నాయంటే అక్కడ ఎన్డీఏతర పార్టీ అధికారంలో ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈడీ దాడులు జరుగుతున్నాయంటే అవి ఖచ్చితంగా విపక్ష నాయకులకు చెందిన వారే అయ్యుంటారనే భావన కూడా వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న పొంగులేటి తర్వాత టార్గెట్ ఎవరు అనేది తెలంగాణలో నడుస్తున్న డిస్కషన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ రామారావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ రామారావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రామారావు, చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ఈడీ రైడ్స్ అలాగే ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద వాళ్ళనే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ పొంగులేటి ఇంట్లో అయితే ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది అనేసి అని చెప్పి తెలంగాణలో ఒక డిస్కషన్ అయితే జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఎస్ మమత, ఇప్పుడు ఈడీ దాదాపు 16 బృందాలుగా నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చేరుకుంది. హైదరాబాద్లో నేరుగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇంట్లోనే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగనే దాంతోపాటు బంజారా హిల్స్లో ఉన్న కార్యాలయాన్ని అక్కడ ఎటువంటి పని జరగనివ్వకుండా ఆపివేశారు. ఎంప్లాయీస్ని కూడా లోపల అనుమతించట్లేదు. అలాగనే అప్పా జంక్షన్ కానీ హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఉన్న ఇండ్ల వాళ్ళ ఆఫీసుల్లో అలాగనే ఫామ్ హౌస్లో కూడా దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడైనా సరే ఈడీ రైడ్లు జరుగుతున్నాయంటే అక్కడ ఎన్డీఏతర పార్టీ ఉందని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇక్కడ అఖండ భారత సాధించాలన్న కోవలో ఆ మార్గంలో మొత్తానికైతే బీజేపీ కనబడుతుంది. కాబట్టి మొత్తానికి దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా తన పార్టీయే అధికారంలో ఉండాలనే ఒక టార్గెట్ మాత్రం పెట్టుకుందని చెప్పాలి. అందుకనే ఈ నేపథ్యంలోనే ఇటీవల కర్ణాటకలోని డిప్యూటీ సీఎం శివకుమార్ అలాగనే దాని తర్వాత తెలంగాణ, అంటే గతంలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఆ తర్వాత వాళ్ళకు కొద్దో గొప్ప ఛాన్స్ ఉన్నది. కేవలం తెలంగాణ ప్రాంతం మీదే వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. కానీ 2 దఫాలుగా మరి పార్టీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అలాగనే ఎంపీలను కూడా పెంచుకుంటూ పోతుంది. అలాగనే ఓటింగ్ శాతం కూడా పెంచుకుంటూ పోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం కూడా బీజేపీకి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరి కొడితే కుంభనే కొట్టాలన్నట్టుగా ఇక్కడ తెలంగాణలోని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ పెట్టకుండా వాళ్ళకి సంబంధించిన మంత్రిని, అది కూడా ఒక స్ట్రాంగెస్ట్ మినిస్టర్గా ఉన్న ఐఎన్పిఆర్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడులు చేయడం అనేది కూడా ఇక్కడ మనం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న విషయం తెలిసిందే. అలాగనే ఇక్కడ తెలంగాణలో అయితే మరి 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో పాటు ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా ఎక్కువగా ఒక కీలకమైన పాత్ర పోషించారు. కీలకమైన వ్యక్తి కూడా అని చెప్పవచ్చు. ఇక్కడ ఒకానొక దశలో ఇక ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారు అని చెప్పేసి కూడా కొంత టాక్ కూడా నడిచిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈడీ దాడులు అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని గతంలో కూడా, అంటే రూమర్లు మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయని కూడా ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే నిజమైతే తెలంగాణలో నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది కూడా ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా ఇక్కడ ఇబ్బంది కలిగించి ఎన్డీఏ ప్రభుత్వము ఆ తర్వాత చిన్నగా వాళ్ళని దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ వినబడుతున్న విషయం ఏంటంటే ఎందుకు ఈడీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటే పొంగులేటి ఒక
పాటెక్ ఫిలిప్ వాచ్ అని చెప్పేసి ఒక ఖరీదైన వాచ్, అంటే పాటెక్ ఫిలిప్ 5740, అలాగనే బ్రాగ్యూట్ 2759 అనే వాచీలు, ఖరీదైన వాచ్లు, అంటే ఒక్కొక్కటి దాదాపు దాని ఖరీదు 1,70,00,000 ఉంటుంది. దానికి సంబంధించిన వాచీలు, ఆయా వాచీలకు ఎటువంటి డీలర్స్ కానీ మార్కెట్ కానీ ఇండియాలో లేదు, మన దేశంలో. సో ఒకవేళ డీలర్స్ కనుక మన దేశంలో ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కానీ ట్యాక్స్ రూపంలో చెల్లించే చెల్లింపులు కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి అటువంటి సమస్య ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఈ ఖరీదైన వాచీలకు సంబంధించిన మార్కెట్ మన దేశంలో లేదు, దాంతోపాటు ఆ డీలర్స్ కూడా లేరు. కాబట్టి ఇది ఒక నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ విషయంలో పట్టుబడ్డాడు. అయితే అతన్ని ఈడీ అధికారులు ప్రశ్నించిన తర్వాత అతను హర్షారెడ్డి పేరు, అంటే హర్షారెడ్డి అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. సో హర్షారెడ్డి పేరును చెప్పడంతో వాళ్ళు ఇక నేపథ్యాన్ని కూడా జోడించి చూసిన తర్వాత మినిస్టర్ కొడుకు, అలాగనే ఎన్నో రకాల వ్యాపారాలు కూడా వీళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇదే అదునుగా భావించి వీరిని ఇక దొరికినప్పుడే దొంగ అన్నట్టుగా, మరి ఇప్పుడు ఇంతకాలంగా ఏదో ఒక ఛాన్స్ దొరకాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఈడీ దాడులు చేయడానికి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇదొకటి ఛాన్స్గా చేసుకొని దాడులు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే హర్షారెడ్డికి ఈ నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వహిస్తూ ఆయన కొన్ని వాచీలు ఇక్కడ సప్లై చేశారు అక్రమ మార్గంలో. ఆ వాచీలు కొన్ని వందల వాచీలు కూడా ఇక్కడ తీసుకొచ్చేసి దాన్ని సేల్ చేశారు, బడాబాబులకు అమ్ముకున్నారు. దాని మీద ట్యాక్స్ కూడా చెల్లించలేదు. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈడీ రైడింగ్ జరిగిందని కూడా ఒక వైపు నుంచి వస్తుంది. మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ అధికారులు పెద్ద షాక్ని ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి. అయితే 16 బృందాలుగా వాళ్ళు విడిపోయి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే ఏకకాలంలోనే దాదాపు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అలాగనే కస్టమ్స్ సుంకం అంటే ఎగవేత విషయంలోనే, అలాగనే మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తున్నట్టుకు తెలుస్తుంది ఇక్కడ. అలాగనే దీంతో పాటు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అండ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలపై ఈడీ ఆరా కూడా తీస్తుంది మమత. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి కూడా వాళ్ళు ఫేక్ గ్యారెంటీలపై కూడా అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుకు తెలుస్తుంది. మొత్తానికైతే లోపల ఇప్పటికీ ఈడీ తనిఖీలు అయితే లోపల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈడీ అధికారులు కానీ లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చెప్పలేదు. దీని మీద కండెమ్నేషన్ ఇవ్వడం కానీ లేదు అని అంటే ఇంకేదైనా వివరాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. రైట్, థ్యాంక్ యూ రామారావు. రెడ్డిగా తెలంగాణలో ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలో లేని రాష్ట్రాలనే టార్గెట్గా పెట్టుకొని ఈ ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి లైన్లో ఉన్నారు. చిదంబరెడ్డి, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రైడ్స్ని? అంటే మొన్నటికి మొన్న కర్ణాటకలో డీకే శివకుమార్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే సిద్ధరామయ్యకి సంబంధించిన ముడా స్కామ్కి సంబంధించి దాంట్లో అలా జరిగింది. ఇప్పుడు చూస్తే తెలంగాణలో ఫస్ట్గా కాంగ్రెస్ లీడర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటారు? నెక్స్ట్ టార్గెట్ ఎవరు మరి తెలంగాణలో? అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ ఈడీ దాడులు జరిగినా సరే మొదటగా ఆ వేళ్లు చూపించేది మాత్రం బీజేపీ పార్టీ తన రాజకీయ అవసరాల కోసమే ఈడీని కానివ్వండి, సిబిఐని కానివ్వండి ఒక ఆయుధంగా వాడి వాళ్ళ మీదకి ప్రయోగిస్తుంది అన్న ఒక ఆరోపణ వినిపిస్తున్నాయి. ఇది మొదటిసారి కాదు. అంతేకాకుండా ఈ ప్రభుత్వమే కొత్తది కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహా ఆరోపణలు మనం వినిపించేవి. అయితే ఎప్పుడైనా సరే సిబిఐ కానీ ఈడీ కానీ ఇలాంటి దాడులు చేసిన తర్వాత ఒక్కరితో అది ఆగట్లేదు. ఒకవేళ నిజంగానే అవసరమైతే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లేదా అక్కడున్న నాయకుల్లో కానివ్వండి కార్యకర్తల్లో ఒక భావాన్ని క్రియేట్ చేసేందుకు కూడా సిబిఐని ఈడీని ఉపయోగించుకుంటారనే ఒక వాదన
వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా కీలకంగా సౌత్ ఇండియాకి సంబంధించి చూసినప్పుడు రెండు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలంగా ఉంది, లేదా వచ్చే కాలంలో కొద్ది కాలం తర్వాత దానికి అధికారం చేపట్టే అవకాశం ఉంది. అందులో మొదటిది కర్ణాటక రాష్ట్రము, రెండోది తెలంగాణ రాష్ట్రం కింద ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అందులో భాగంగా చూస్తే గతంలో ఢిల్లీలో కానివ్వండి, ఢిల్లీలో మొదట మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడము, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తీసుకురావడం, మొన్న మీరు అన్నట్టుగా కర్ణాటకలో కూడా డికే శివకుమార్, ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య. ఇప్పుడు ఒకవేళ నిజంగానే పొంగులేటితో స్టార్ట్ చేస్తే దాని ఎండ్ ఏదైనా రేవంత్ రెడ్డి వైపు వెళ్లే అవకాశం ఉందన్న ఒక మందిలో కనిపిస్తుంది. బట్ ఎప్పటికప్పుడు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి చూస్తే మనం మొదటి నుంచి కూడా తను వ్యవహరించే తీరు కానివ్వండి, లేకపోతే రాజకీయాలు, అతనుకున్న వ్యాపార సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అనే మాట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రారంభమైన ప్రాజెక్టులో కానివ్వండి, లేకపోతే ఇప్పటి వరకు పూర్తి అయిన చెల్లింపుల్లో కానివ్వండి అతనికి పెద్దగా లాభం చేకూరే అవకాశం కానివ్వండి, లేకపోతే దాన్ని స్కామ్ అని చెప్పబడే అవకాశం కానీ కనిపించని నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సేఫ్ అనే మాట మాట్లాడుతున్నారు. కానీ విశ్లేషకులు మాత్రం ఇది నెక్స్ట్ స్టెప్ ఒకవేళ నిజంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఎవరు అని అంటే మాత్రం ఒకవేళ నిజంగానే ఎన్డీఏ అలాంటి ఆలోచన విధానంతో ఉన్నా సరే, లేకపోతే ఆయుధంగా వాడినా సరే రేవంత్ రెడ్డి పైకి ఎక్కుపెట్టే అవకాశం ఉంది అనే విధంగా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. బట్ బీజేపీ కానివ్వండి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు వీటిని యాక్సెప్ట్ చేయదు. అంతేకాకుండా అంటే ఆ విధంగా కూడా మేము ప్రవర్తిస్తున్నాము అన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడు దాన్ని అవును అని చెప్పరు. ఎందుకు అంటే ఏదైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ నిజంగానే ఎవరి మీద ఆరోపణలు ఉన్నా, లేకపోతే అలాంటి కార్యక్రమాలు పాల్పడినా ఈడీ కానివ్వండి, సిబిఐ కానీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలాగా వాళ్ళు పనిచేసుకుంటారు తప్ప దాంట్లో బీజేపీ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు అని చెప్తారు. బట్ కానీ దేశవ్యాప్తంగా జరిగే సంఘటనలు కానివ్వండి, సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఈడీ దాడులు జరిగినా అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్నప్పుడు ఖచ్చితంగా అయితే బీజేపీ ఏతర పార్టీలు అవుతున్నాయి, లేదా ఎన్డీఏ ఏతర పార్టీలకు సంబంధించిన కూటములకు సంబంధించిన వ్యక్తులపైనే ఈ దాడులు జరగడంతో ఎంతో కొంత బీజేపీ దీనిలో ఇంట్రెస్ట్ చూపిస్తోంది అన్న విషయాన్ని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు మమతా. రైట్. అదేవిధంగా చూసుకుంటే ఢిల్లీలో ఫస్ట్ సీఎంని కాకుండా ఆయనకు సంబంధించిన మనీష్ సిసోడియాని టార్గెట్ చేసి ఆయనను పంపించడం జరిగింది. అయితే ఇదే విధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే ముందు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చేయాలి అనేది కూడా ఒకటి బయటకైతే వస్తుంది. ఆ విధంగానే పొంగులేటిని ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నారంటే, అంటే ఎవ్రీ టైం ఆయన చెప్తూనే ఉంటాడు నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఉన్న ఒక రియల్ ఎస్టేట్ కూడా దానికి కూడా సంబంధించి నేను ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు అనే విషయం చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అంటే రేవంత్ రెడ్డిని మొదటి నుంచి మనం చూస్తే ఒక అగ్రెసివ్ లీడర్ గారు. ఎందుకంటే తన మొదట్లో టీడీపీ పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న సందర్భంలో కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరొకసారి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. ఎప్పుడైనా సరే చాలా అగ్రెసివ్ గా తను రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు చేసే నేపథ్యంలో కానివ్వండి, ఆ సందర్భంలో కానీ చాలా క్లియర్ గా ఏవైనా మీరు చేసుకోవచ్చు, నా మీద ఎలాంటి కేసులైనా పెట్టుకోవచ్చు, నేను ప్రజాసేవ కోసం వచ్చాను, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను అనే మాట మాట్లాడుతుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసే ఉదాహరణగా తీసుకున్నా సరే దాని మీద ఆరోపణలు ఉన్నా, దాని మీద విచారణ జరుగుతున్నా సరే తను ఏ రోజు దాని మీద తొలకలేదు. అంతేకాకుండా అవకాశం ఉందని తెలిసినా సరే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆ తర్వాత బీజేపీ పార్టీలో కానివ్వండి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలన్న ఆలోచన విధానంలో ఎప్పుడు మనకు రేవంత్ రెడ్డి కనిపించారు. ఇప్పుడు కూడా అదే అగ్రెసివ్నెస్ కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో అతనికి ఉన్న ధీమా కంపల్సరీ ఎలాంటి ఈ అవినీతి కార్యక్రమం లేకపోతే ఈ వేరే యాక్టివిటీస్ తను చేయలేదు కాబట్టి తను ధైర్యంగా ఉండొచ్చు అనే విధంగానే తన వ్యవహార శైలి కనిపిస్తుంది. కానీ అదే సందర్భంలో విశ్లేషకులు చెప్పేది మాత్రం ఒకవేళ నిజంగానే ఒక పార్టీ కానివ్వండి, ముఖ్యంగా ఈడీ లాంటి సంస్థలు కానీ ఒకవేళ దర్యాప్తు చేసి లేదా టార్గెట్ చేయాలనుకుంటే కుటుంబ సభ్యులను ఎవరినైనా సరే టార్గెట్ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి లీడ్స్ తన వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంది. బట్ ఇప్పటికిప్పుడు మనం చూస్తే మాత్రము కంపల్సరీ ఇప్పటిదాకా జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా చూస్తే మాత్రం మొదట ఆ పార్టీలో ఒక నాయకుడి దగ్గర స్టార్ట్ చేసి సీఎం దగ్గర ఎండ్ చేసే ప్రయత్నాలు జరిగాయి అనేది ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో వస్తే ఫైనల్ టార్గెట్ రేవంత్ రెడ్డి అయ్యే అవకాశం ఉందనే విశ్లేషణని మనం ఇప్పుడు చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.